సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. కొంతమంది స్టార్డమ్‌తో వెలిగిపోతే, మరికొంతమంది మాత్రం దీనస్థితిలోకి వెళ్ళిపోయి కనుమరుగైపోతూ ఉంటారు. ఇలాంటి వారిలో పొట్టి వీరయ్య గారు ఒకరు. ఆయన ఇప్పటి సినిమాలలో కాదు గానీ, అప్పట్లో చాలా సినిమాలలో తన కామెడీతో ఎంతోమందిని నవ్వించారు. పొట్టి వీరయ్య సినిమాలపై ఉన్న ఆసక్తితో చెన్నై వెళ్లారు. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని అక్కడికి వచ్చాడని తెలుసుకున్న విఠలాచార్య గారు ఆయన తీసే జానపద సినిమాలలో 2-3 రోజుల వేషాలని ఇచ్చేవారు. ఇక ఆయన ఇంటి ప్రక్కన ఉన్న 5.8 అడుగుల అమ్మాయి పొట్టిగా ఉండే వీరయ్య గారిని ప్రేమించింది. అయితే వారింట్లో వారు ఒప్పుకోకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో దాసరి లాంటి మరికొంతమంది పెద్దలు వారికి అండగా నిలిచారు. ఇక ఆయనకు ఉన్న 2 పిల్లల్లో పెద్దమ్మాయి చనిపోగా చిన్నమ్మాయి కూడా కొన్ని సినిమాలలో చేసింది. అయితే ఇక ఆయనకు చెన్నైలో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఆయన హైదరాబాద్లో కృష్ణానగర్లో నివాసం ఉంటున్నారు. ఆయన కేవలం సినిమా ఇండస్ట్రీ పైనే ఆశలు పెట్టుకోవడంతో ఆయనకు అవకాశాలేమీ రాలేదు. దీనితో ఒక చిన్న ఎస్టీడీ బూత్ పెట్టుకున్న ఆయన రోజుకి 100 రూపాయలు వస్తే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నారు.